వాక్యం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి ప్రభువా, కనికరించండి. ఈ కృపచేత మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యమును ప్రభువా విరవండి. దీని చాటున నీ చిత్తంలో నిర్ణయింపబడిన ప్రజలందరికీ అవసరమైనటువంటి శ్రేష్టమైన ఉపదేశాన్ని మాకు అందరికీ అందించండి. మీ పక్షం వహించిన మీ దాసు నోట ఆ మాటలుంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసుకొని బలమైన వాక్శక్తినిచ్చి, నీవే నీ సముకుడిని నీ బిడలతోనూ సకల పరిశుద్ధుల్లో నీవు నిర్ణయించుకున్న వారందరితోనూ నువ్వు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. అడ్డుపడాలని, అభ్యంతరం కలిగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతలు ఈ ప్రాంతాన్ని పట్టి విరపిస్తున్న ఇంకేమైనా ఉన్నా, పూజలు అందుకుంటున్నా ఏమున్నా, వాటి ప్రభావంతో నేస్తున్నావు మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తూ విసిరి నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం ఇప్పుడే లయమైపోవును గాక. ప్రభువా, నా చుట్టూరు మా చుట్టూరు ఇంటి చుట్టూరు సిలువ రక్తపు కంచనవే, రక్షణ కంచనవే, అగ్ని కంచనవే నీ మహిమేగాని ఇక్కడ ఆవరింపచేసి మీరు మా మధ్యలో దిగిరండి ప్రభువా. ఇంటిని సిలువ రక్తంతో కడిగి సినాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడు మాతో ఉండండి అయ్యా. నీ ప్రభావం ఇక్కడి నుంచి నలుదిక్కులు వేస్తూ నామలో ప్రభలిల్లి వెళ్ళను గాక. దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం నిత్యం ఇంటి చుట్టూరు తల్లి దేవ సమకూడిని బిడల చుట్టూరు సంఘ బిడలందరి చుట్టూ కావలి ఉండును గాక. సిలువ రక్తపు కంచె ఎప్పుడూ ఉండును గాక. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమనువులు సన్నిధి నిత్యం ప్రకాశించును గాక. సర్వోన్నతుని శక్తి నిత్యం బిడలను కమ్మును గాక. దేవా, నీవే తోడై ఉండి నడిపించమని జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నీ కృప అనుగ్రహించమని, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు వచ్చి అయ్యా, మాతో అందరితో నువ్వు మాట్లాడు. ఈ ఆత్మకార్యములను జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, లేఖనాన్ని బట్టి నిన్ను మహింపరచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, ఇక్కడ చదువుకున్న లేఖనంలో అబ్రాము ఒక అన్యుడిగా బ్రతుకుతున్నప్పుడు, అంటే అతను విగ్రహారాధనకు సంబంధించిన బొమ్మలు అమ్ముకునేవాడు అనమాట. ఆ కాలంలో ఉన్న దేవీ దేవతల బొమ్మలను, ఆ ప్రతిమలను చేసుకొని అదే జీవనాధారంగా, పోషణకే జీవనాధారం అదే, భక్తి క్రమం కూడా అక్కడ ఉన్నవాడే. అయితే దేవాది దేవుడు మొదటిగా అతనితో స్నేహం చేశాడు. మనల్ని ఎవరైనా మచ్చిక చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం? ముందు అంటే జలచరములైన భూమి మీద సంచరించే పశు పక్షాదులు అని చెప్పని పశువులనైనా పక్షులనైనా, లేదు మన కడుపును పుట్టిన బిడ్డలైనా, ఇంకెవరైనా సరే మనకు నచ్చిన వ్యక్తులైనా వాళ్ళతో ముందు స్నేహం చేయటం మొదలు పెడతాం. ఈ గొప్ప గుణ లక్షణం ఎక్కడ ఉందంటే సాక్షాత్తు దేవునిలో, అంటే యేసు ప్రభువులోనే ఉంది ఆ లక్షణం. ఆయన మొదటిగా తన ప్రజలతో స్నేహం చేశాడు. ఇక్కడ అబ్రాము ఆశీర్వాదానికి పిలువబడ్డాడు. నీవు నేను మనమంతా కూడా అదే ఆశీర్వాదానికి పిలువబడ్డాడు. మనకుండే ఇరుకు ఇబ్బందులను బట్టి కొంత కదిలిపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో నేను ఒకటి అనుకున్నాను, ఇది ఎప్పుడు అయిపోద్దో, ఎప్పుడు జరుగుద్దో ఏమో, అంత గలిబిలి గందరగోళం అనమాట. లేదు, నువ్వు గలిబిలి గందరగోళం అవుతున్నావు, నువ్వు నడుము బిగించి అని చేయగలవా? ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇది తొందరగా అయితే బాగుండు, ఇది తొందరగా అయితే బాగుండు అని చెప్పని అది ఒక గలిబిలి అనమాట. ఈ గలిబిలి అంతా తీసుకొచ్చి గందరగోళం ఏర్పాటు చేసేది ఎవడంటే సైతాన్ గాడు చేసే పని అనమాట. అయితే ఇక్కడ మనలో అటువంటి గలిబిలు ఉంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నా ఎదుటికి నీ ఎదుటికి అని ఏదైనా సమస్య వస్తే, అయ్యా ఇది నేనైతే సమర్థవంతంగా చేయలేను, కానీ నువ్వు చేసినంత సమర్థవంతంగా, యేసయ్యా నువ్వు చేసినంత సమర్థవంతంగా నేను చేయలేను.
అది సమస్యకు పరిష్కారమైనా, ఏదైనా ఆశీర్వదించటమైనా, ఏదైనా పనిలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయి చేసేదానికి మన ప్రయత్నానికి ఏమో చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ప్రయత్నం ఎప్పుడు చూసినా ఏదో ఒక వంకర కనపడుతున్నది. అదే యేసయ్య ప్రయత్నం చేసి ఆ రంగ అక్కడ దిగి ఆ సమస్యలోకో లేదంటే ఆ పనిలోకో నువ్వు అనుకుంటున్న దేంట్లోకైనా సరే యేసయ్య దిగాడా, ఇక అసలు ఎంత ఎత్తు పల్లాలన్నా ఉండని, ఇరుకు ఇబ్బందులు ఉండని, లేదంటే ముండ్ల పోదలు ఉండని, మొత్తం చదును అయిపోతాయి. మొత్తము ప్రశాంతమైన దారి అంటే పూల పాన్పు అంటారు కదా, అలా మారిపోద్ది అనమాట యేసయ్య రంగంలోకి దిగితే. ఏంది మనం ఆనుకోవాల్సింది ఎక్కడంటే యేసయ్య మీద. అప్పుడప్పుడు సైతానుగాడు వచ్చి గలిబిలి కలుగు చేస్తూ ఉంటాడు. ఆయన మీద ఆనుకోకుండా ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నా ఏమన్నా అయిందా, ఊరుకోను మరీ చోద్యం కాకపోతే పైత్యం కాకపోతే చెత్తావరం కమ్మినట్టుంది నీకు కూడా. ఇవన్నీ దేవుడా దేవుడా దేవుడు అంటే కాదు పని. ఉన్న వాళ్ళని పిలుచుకోవాలంటే ఈ ప్రయత్నమే. కానీ వీళ్ళ మనసులు కూడా ఒకటి కావాలంటే దేవుడు కావాలి. ఎందుకంటే ఐక్యత కలుగు చేసేది దేవుడే. పరిశుద్ధాత్మ ద్వారా కలిగించు ఐక్యత, ప్రేమ, సమాధానమును బంధము చేత మీరు గట్టిగా ఉండండి అని చెప్పని లేఖనంలో ఉంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించంటే దేవుడే. ఆయన ఒక అంశం వచ్చి మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రాహాము విగ్రహారాధనలో ఉన్నవాడిని కాస్త అయ్యా నేను ఇలా ఆశీర్వదిస్తాను కదలరా బాబు అని చెప్పంటే చిత్తం ప్రభు అని చెప్పి ఆయనతో స్నేహం చేసిన తర్వాత, నమ్మిక కలిగిన తర్వాతనే దేవుణ్ణి పూర్తిగా అనుకోవటం మొదలుపెట్టారు. మన జీవితాల్లో కూడా కొన్ని మచ్చిక చేసుకునే దానికి వాటికి ఎలా వెళితేనే పని అయిద్ది అన్నది సంగతి మనకు తెలుసు. అలాగనే యేసయ్య కూడా నిన్ను ఎలా పట్టకోచుకోవాలో కూడా ఆయనకు తెలుసు. ఏ కార్యాలు చేస్తే ఎప్పుడు నువ్వు విశ్వాసంలో బలంగా నిలబడతావు, ఏంది అసలు నేను చేస్తానా లేదా అని ఏమి నమ్ముద్దా లేదా, ఇతడు నమ్ముతాడా లేదా అన్నది కూడా ఆయన పరీక్షించుకుంటాడు. కన్న తండ్రిగా నువ్వు ఒక మాట చెబుతావు, లేదా కన్న తల్లిగా ఒక మాట చెబుతావు, అమ్మాయి లేదా అబ్బాయి ఈ సంవత్సరం నువ్వు ఈ క్లాసులో ఈ చదువులో నువ్వు మంచి ర్యాంకు అంటే మంచి మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా నువ్వు అడిగిన బైకు లేదంటే స్కూటీ ఏదో ఒకటి ఇప్పిస్తా అని ఖచ్చితంగా నీ మీద నమ్మకం ఉండి చదువుతారు. పాస్ కానీ చదువుతారు. చదివిన తర్వాత నువ్వు ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా వచ్చినా రాకపోయినా నీ బిడ్డను నిరుత్సాహపరచుకుని ఉండటానికి ఖచ్చితంగా అబ్బాయికి నా బిడ్డ నేను చెప్పిన మాట విన్నది లేదా విన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను తేవాలి. దానికి నేను ఎంత రిస్క్ అయినా చేసి నువ్వు ఆ బిడ్డ కోరిన కోరిక కొరకు నువ్వు కష్టపడే కష్టం ఆ బిడ్డకు కనపడకుండా జాగ్రత్తగా అందరి ముందు ప్రశాంతంగా కనపడతా ఖచ్చితంగా ఆ బిడ్డ కోరిక నెరవేర్చు. ఎందుకు? నీ మాట విన్నాడు కాబట్టి. మనలోని ఇట్లాంటి గుణలక్షణాలు ఉంటే మరి దేవాది దేవునిలో కూడా అవే ఇంకా పరిపూర్ణమైన గుణలక్షణాలు అవి. ఆయనలో కొన్నే మనకి ఇవి. మన భూమి మీద ఉన్న మన బిడ్డలతో చుట్టూ ఉన్న వారి బంధాలతో భార్య కానీ లేదంటే కొడుకు కూతురు వీళ్ళ కోడలు అల్లుళ్ళు మనవ సంతానం వీటితో ఉన్న బంధాల్లో ఈ ప్రేమ ఆప్యాయత అనురాగాలు సంబంధిత పరిపూర్ణమైన మిళితం అనేది ఎక్కడుందంటే యేసయ్యలో ఉంది. కానీ కొంచెమే మనకి ఇచ్చాడు. ఆ కొంచెం దానికి మనమైతే భలే గందరగోళం అయిపోతుంటాం. అవునా కాదా? అయితే ప్రభు అబ్రాహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు రా, నేను చెప్పినట్టు నువ్వు నడిస్తే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. చిత్తం ప్రభుని ఆయనతో కనెక్ట్ అయిపోయాడు. దేవాది దేవునితో కనెక్ట్ అయిపోయి వాళ్ళ తండ్రితో చెప్తాను, నాన్న ఇట్లా దేవుడు రమ్మంటున్నాడు, ఇలా వెళ్తున్నానంటే ఏం దేవుడు ఏందిరా వ్యాపారం అంతా వదిలేసి ఏం భక్తిరా ఏందని చెప్పని ఆ రోజుల్లోనే ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది మనతో అంటారు, ఏం మా దేవుడు అంటావు, మేము చెప్పిన పద్ధతులకు రానంటావు, నీ మతం మీద నువ్వు అంటావు, అదేమంటే పెద్దవాళ్ళతో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. యవనస్తుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా పట్టుకుంటే మొండిగా అడ్డం తిరుగుతారు. చాలామంది లోకంలో భక్తి సాధన చేస్తున్నారు, మరీ ఇంత విపరీతమా అని చెప్పని కూడా వాదులాడుతుంటారు. కానీ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అన్న మాట ప్రకారం వీళ్ళు యెహోవా ఉత్తముడని ఆయన నిర్ణయించిన ఆశీర్వాదం శ్రేష్టమని రుచి చూశారు.
రుచి చూడనోడి పరిస్థితి ఏముంది? ఇప్పుడు నేనున్నా ఇక్కడ పేటలో, ఈ నషాపేటలో ఉన్నాం. బిలాల్ బిర్యానీ పాయింట్ అంటే అబ్బా ఫేమస్ రా, మామూలుగా ఉండదు అక్కడ బిర్యానీ అంటే. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సత్తనపల్లి రోడ్డు స్టేడియంలో ఉందిరా హలాల్ అని, అదిరా తర్వాత నేను విన్నా మాట. ఒకప్పుడు నేను లోకల్లో ఉన్నప్పుడు గుంటూరు రోడ్లో ఆర్కే రెస్టారెంట్, అబ్బో బిర్యానీ మామూలుగా ఉండదురా అని. వీటన్నిటిని కుప్పగూల్చింది బిలాల్. ఏంది దాని తర్వాత హలాల్. ఏంది ఇప్పుడు ఇంకా చాలా పుట్టకొస్తున్నాయి, పుట్టగొడుగులు అలా. ఇప్పుడు మా ఏదో తూర్పుగోదావరి జిల్లా ఏదో రాజుగారి బిర్యానీ అని చెప్పని కొత్తగా వస్తున్నాయి. అంటే 1 by 1 అనమాట. అది వాళ్ళు రుచి చూశారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. నేను విన్న దాన్ని బట్టి నోరు వరుతా ఉంటే ఉపయోగం ఏముంది? దాన్ని టేస్ట్ చేయాలి కదా. అట్లానే వీళ్ళు టేస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు మొండిగా వెళ్తూ ఉంటారు, మనకు అది అర్థం కాదు. అయితే అబ్రహాం కూడా ఆనాడు తన తండ్రితో వాదులాడి చిన్నగా పెట్టేపేడ సర్దుకొని భార్యను పక్కన పెట్టుకొని ఇక నడిచి మార్గంలో వెళుతుండగా విశ్వాసంలో కదలికలు వచ్చినప్పుడు కూర్చొని, ఏంది ప్రభు నా పరిస్థితి, ఏంది ఇలా ఉంది, ఒకటి అనుకుంటే ఒకటి ఇది అంత అడ్డదిడ్డంగా నాకు కనపడుతుంది, ఏంది ఇదంతా కాదులే కానీ మీరు కూర్చోండి. వద్దు కూర్చోండి, ఇదంతా అడ్డదిడ్డంగా కనపడుతుంది వ్యవహారం అంతా. అట్లా నేనేదో అనుకుంటే నేను ఇంక ఏదో చూస్తున్నాను పిక్చరు, ఇట కాదు ప్రభువా, ఇట కాదయ్య అని చెప్పని ఆయన మనసులో ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు వచ్చి రాత్రి కలదు రూపంగా, దర్శన రూపంగా, దైవజనుడి రూపంగా కూడా, ఉపదేశ రూపంగా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవి జరిగిన తర్వాత అంటే గతంలో కొన్ని సందర్భాలు జరిగినాయి మన జీవితాల్లో కూడా. ఎన్నో సందర్భాల్లో దేవుడు అనేక విషయాలు మొరపెట్టినప్పుడు సహాయం ఇచ్చాడు. దాని ద్వారా మన ప్రాణాత్మ శరీరాలు తృప్తిపరచబడ్డాయి, నలుగురిలో కూడా మనం ఘనపరచబడ్డాం. మరి అంత చేసిన దేవుడు ఇక ముందు కూడా చేయలేడా? చేస్తాడు ఖచ్చితంగా. కాకపోతే నమ్మిక మాత్రం ఉంచుంటాడు ఆయన. ఏంది? నమ్మిక మాత్రం ఉంచితే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. చెవిటిదైన మోగ దెయ్యం ఒక యవనస్తుని పట్టింది. అది ఎప్పుడు చూసినా అది వచ్చి పట్టంగానే వాడిని విలవిల్లాడించడం, నీళ్ళలో పడేయటానికో అగ్నిలో పడేయటానికో కొండపేట మీద తీసుకొని నెట్టి కింద పడేయటానికి చూస్తుంది. యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చిండని చెప్పని తెలుసుకొని ముందు ఏసయ్య కాడికి వచ్చినోడు కాస్త శిష్యుల కాడికి పోయి వ్యవహారం చేసిండు. కుదరలా. ఏసయ్య కొండ మీద నుంచి ప్రార్థన కొండకి చేసుకొని దిగి వస్తూ ఉంటే ఏసయ్య దగ్గరికి వచ్చి నీకేమైనా చేస్తే చెప్పు అంటాడు. అరే తెచ్చినోడు ఎవరి దగ్గర తెచ్చు? ముందు ఏసయ్య దగ్గర తెచ్చు. మరి ఈ మధ్యలో ఎందుకు లేనిపోయిన గలిబిలి వ్యవహారం? ఈ గలిబిలి వ్యవహారం లేకపోతే ముందుగానే వాళ్ళ దగ్గరే పని అయ్యేది. వీళ్ళు చేస్తారో లేదని డౌట్ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు పోచి వాళ్ళేమో దేవుని నామం గనపరచబట్టడానికి వాళ్ళ వల్ల కానీ కూడా దేవుడు ఆపేసి ఏసయ్య దిగొచ్చిందాక ఉండనిచ్చి ఆ తర్వాత ఏసయ్యతో అంటాడు, నీకు చేతనైతే చెప్పు అని. ఒరయ్యా నాకు చేతనైతే కాదు, ఇది కాదు, కానీ ముందు నీకు విశ్వాసం ఉందా నేను ఇది చేస్తానని అంటే ఉందిలే, కానీ అది కాస్త జారిపోకుండా నా విశ్వాసం బలపడినట్లుగా నువ్వు కార్యం చేయంటే నువ్వు నమ్మితే ఖచ్చితంగా జరుగుద్ది కార్యం అండి. అదే మాట అన్నాడు. వెంటనే ఆ పిల్లగాడిని వదిలేసి వెళ్ళిపో అనగానే వెంటనే వాడిని విలవిలలాడించి వెళ్ళిపోయింది. శిష్యులు అడిగారు, ఎందుకు వల్ల కాలేదయ్యా అంటే తర్వాత జీవితాలు మీకు ఎందుకు అట్లా ఉండండి ఏమి. తర్వాత వాళ్ళకి అందించాల్సిన ఉపదేశం వాళ్ళకి అందించాడు. మనము ఈ యవనస్తుడు తండ్రి పోలి మనం ఉండకూడదు. ఏసైనా పట్టుకున్నామంటే ఇక అంతే గట్టిగా పట్టుకొని ఏసైలో నిలబడితే ఇది కాదు. మనం ఒకవేళ ఏదైనా సమస్య విషయంలో, ఇంటి విషయంలో అనుకుంటున్నాం, ఏంది దేవుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి చేర్చడు. ఒకవేళ మనం సింపుల్గా ఇల్లు శుభ్రం చేసుకుని ఉన్న దాంట్లో అనుకుంటాం, ఏమో దేవుడు అందరి మనుషులు మార్చి ఏకంగా రేకులు వేయటం లేదంటే స్లాబ్ వేయించవచ్చుగా. లేదు ఏదన్నా ఆర్థిక ఇబ్బంది, అయ్యో ఎక్కడ పోయినా కానీ సహాయం అందట్లా, ఏదన్నా ఆపద తప్పించుకుందాం అంటే చేబోదులు దొరకట్లా. ఏమో దేవుని పాదాలు పట్టుకుంటే అసలు అప్పొద్దు ఏమొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ఉన్నప్పుడే కట్టండి అని చెప్పి అనొచ్చుగా. భార్యాభర్తలు అసలు సఖ్యత దొరకదు అనుకుంటాం.
ఏమో భర్తే వెళ్ళిపోయి నువ్వు రామ ఇవన్నీ కాదులే కానీ ఎప్పుడుండేలే రా అని చెప్పనొచ్చుగా. లేదు భార్య పోయి ఏమయ్యా నాది పొరపాటైంది నన్ను క్షమించు మనందరం కలిసి ఉందామని చెప్పని అనుకోవచ్చుగా. బిడల జీవితాల్లో వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు అనుకుంటే మరి ఏమో ఆశ్చర్యకరంగా దేవుడు తన వైపు మలుపుకొని అసలు నువ్వు కంటితో చూడలేనటువంటి గొప్ప, అంటే కళ్ళు కూడా సరిపో అంత గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా నీ బిడలను చేయొచ్చుగా. వీడు చదవడండి, వీడు అసలు పనికి మాలినోడు మనసులో ఆ ఉద్దేశం పెట్టుకోవటం కంటే నా బిడ్డను ఖచ్చితంగా నా కొడుకుని లేదా నా కుమార్తెను దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉంచుతాడన్న తలంపు నీ మనసులో పెట్టుకొని అదే ఆ పిక్చర్ని చూస్తూ ఉండు. ఖచ్చితంగా అది నువ్వు కళ్ళార చూస్తావుగా. అంటే భక్తి సాధన అనేది విశ్వాసం మీద ఆధారపడింది. అన్య సమాజమేమో ఒక ప్రతిమను ఒక ఫోటో పెట్టుకొని ఆరాధన చేస్తారు. యేసుక్రీస్తు నామంలో రక్షణ బాప్తి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది త్రియేక నామం, యేసు నామం. అది ఆ నామంలో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఏంటంటే విశ్వాసం. నేను ఇక్కడ మోకరిచ్చాను, ఏంది ఇక్కడ ఏమి లేకుండా మోకరిచ్చారంటే నేను మోకరించగా నా ప్రభు నా ఎదుటుంటాడు అన్నది విశ్వాసం. అదృశ్యమైనవి నిదానించి చూడటమే క్రైస్తత్వం. అదృశ్యమైన కనబడవై కానీ నిదానించి చూడాలా, అంటే మన మనస్సులో ఒక పిక్చర్ను చూడాలన్నమాట. గతంలో కూడా చెప్పాను ఒక అన్నయ్య గురించి, తన కుమారుడు బేల్దారి మేస్త్రి బేబచ్చంగా తాగుతుడు. ఆ తల్లి మాత్రం అమ్మలాగానే బలిపీఠం ముందే కూర్చుంటుందంట పోయి మందిరంలో. ఈ పిల్లగాడు మాత్రం సస్యమేర రాడు. పాస్టర్ గారు ఈ వాకిటిని వస్తే అటు వాకిలో ఒకటి ఉంటుందంట, అడుబడిపోతాడంట. ఆ తల్లి మాత్రం మందిరంలో కూర్చొని బలిపీఠం ముందెట్నే కూర్చొని వాక్యం అంతా విని, అయ్యా పాస్టర్ గారు ఇలా బాగా చెప్పారు వాక్యం అని. ఆ తర్వాత నువ్వుగా చెప్పింది మా అబ్బాయి అని. సంఘము చుట్టుపక్కల ఉన్నోళ్ళు కొడుకు ఇష్టపడిచట బ్రతుకుతూ డబ్బంతా నాశనం చేస్తా గందరగోళంగా ఉండగాబట్టి ఈ తల్లికి మైండ్ చెలించి మానసిక రోగిగా మారిపోయిందని ముద్ర వేశారు. కాలక్రమంలో ప్రభు యొక్క మహా ఉచిత కృప, ఆ తల్లి ఏ విశ్వాసంతో ఆ బిడ్డను చూసిందో అదే రీతిగా ప్రభు నామంలో రక్షించబడ్డు ఇవాళ 2 చోట్ల 3 చోట్ల సేవ చేస్తాడు. ఒకప్పుడు ఏం చెప్పింది ఆ తల్లి, బలిపీఠం ముందు కూర్చొని వాక్యం అంతని పాస్టర్ గారు ఇలా బ్రహ్మాండంగా చెప్పారు వాక్యం. పాస్టర్ గారు ఉప్పొంగిపోయాడు. వెంటనే అంది నువ్వుగా చెప్పింది మా అబ్బాయి అంది. ఆ తల్లి విశ్వాసపు నేత్రాలతో చూసింది ఆ పిక్చర్ని, అక్షరాల దాన్ని ఇవాళ దేవుడు ఆ తల్లి విశ్వాసాన్ని బట్టి వాస్తవంగా దాన్ని నిజం చేశాడు దేవుడు. కారంపూడి పక్కనే, కారంపూడి గురజాల పోయే దారిలో అన్నయ్య మందిరం, ఇప్పుడు మందిరం కట్టి సేవ జరుగుతుంది. వేరే చోట ఇంకోటి ఉంది, వేరే చోట మొత్తం 2 చోట్ల నాకు బాగా తెలుసు. ఇప్పుడు 3వ ప్రాంతంలో కూడా సేవ చేస్తున్నాడని వినికిడి ఉంది, నేను విన్నాను, అది ఎక్కడో తెలియదు పూర్తిగా. ఆ రోజు ఆ తల్లి విశ్వాసంతో ప్రార్థించింది, ఖచ్చితంగా దాన్ని అక్షరాలు చూసింది. నీ ప్రార్థనైనా నా ప్రార్థనైనా మన ప్రార్థనైనా వ్యర్థంగా పోదు. కన్నీటి ప్రార్థనైనా సరే, ఉపవాస ప్రార్థనైనా సరే, రాత్రులు కనిపెట్టి ప్రార్థనైనా సరే వ్యర్థంగా పోదు. గతంలో ప్రభు నీ జీవితంలో మన జీవితాల్లో చేసిన కార్యాలను తలపోస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎదురవుతున్న పరిస్థితులు పెద్ద లక్ష్య పెట్టలేం మనం. అవి తలపోసినప్పుడు ఈ లక్ష్య పెట్టం, అవి తలపోయినప్పుడు అంటే జ్ఞాపకం చేసుకోలేనప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వేదన చెందుతాం. ఏందయ్యా ఇది అని చెప్పి అనుకుంటాం. నా ఎదుట ఏ సమస్య కనపడ్డా నా విశ్వాసాన్ని బట్టి నేను చెబుతున్నా, ఇది నా వల్ల అయితే కాదు ప్రభువా, నీకు అన్నీ చేస్తావు, నాకెందుకు నీకు అప్పచెబుతున్నానని చెప్పని నా పనిలో నేను పోతూ ఉంటాను. ప్రభు నాకు నిర్ణయించిన పనిలో నేను పోతూ ఉంటాను. మానక ఆయన పాసన్నిధిలో కూర్చొని జ్ఞాపకం చేస్తూ ఉంటా. నువ్వు నాకు మాట ఇచ్చావుగా, ఆ మాట సంగతి ఏంది, నువ్వు నాతో మాట్లాడావుగా, నాకు ఈ సంగతులని చెప్పావు కదా, వాడి సంగతి ఏంది, నీ చిత్తంలో తగిన కాలం ఒకటి ఉంది. ఆ కాలానికంటే ముందు అడిగేస్తే శారమ్మ హాగర్ను తెచ్చి ఇష్మాయిల్ని తీసుకొచ్చింది. చివరికి ఇప్పుడు అనుకుంటానే ఉన్నాను, 10 మంది రాజులు ఇజ్రాయిలీలు గిట్టన ఒక 12 దేశాలు, ఆ 12 మంది రాజులు ఒక 10 దేశాలు, మొత్తం 22 దేశాలు కలిసి ఇజ్రాయిల్ మీద యుద్ధం చేస్తానే ఉన్నాయి. ఆనాడు వేసిన పునాది ఇప్పటికీ ఆ సమస్య తగలాటం అంతే ఉంది. మనం తొందరపడి నిర్ణయాలు తీసుకొని అడుగులు వేసినప్పుడేమో అంత గలిబిలి గందరగోళం.
ప్రభు సంకల్పానికి ఆయన చిత్తంలో ఒక సమయం నిర్ణయించబడిన దానికి మనం అప్పచెప్పుకున్నాం అనుకో, అబ్రహాము అలాగనే దేవుడి మనం ఇప్పుడు చదువుకున్న మాట ప్రకారం అప్పచెప్పుకున్నాడు, ప్రభు చెప్పిన మాట విన్నాడు. భయపడమాక, నేను నీకు తోడై ఉన్నా, నేను నీ కేడెం అంటే ఏదైనా ఉపద్రవం వచ్చిందనుకో, ఆ యుద్ధంలో కేడెం అనేది ఒకటి అడ్డు పెడతారు. డాలు అంటే పొడిచేది, కేడెన్ అట్టు అడ్డు పెడతారు. అడ్డు పెట్టినప్పుడు అవి మీదకు వచ్చి పడవు. ఇక ముందు వరుసలో అడ్డుగా ఉంటాడు కాబట్టి ఏయన్నా వచ్చి తగులుతుంది, నీకా ఏసైగా తగులుతుంది. అంటే ఆయన ఎంత బాధ్యత కలిగి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు మన విషయంలో. మనమే అంతా మన మీదకి వచ్చి పడుతుంది అనుకుంటాం, మన మీదకి రాదు. ఇప్పుడు అబ్రాహాముతో చెబుతున్న మాట, నేను నీకు కేడాన్ని, నీ బహుమతి అత్యధిక మగును, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు మనతో ఈరోజు చెబుతున్న మాట, భయపడాల్సిన పని లేదు. ఏదైనా కానీ నీ మీద ఉపద్రవం వస్తుంది, ఏదో సమస్య అనుకుంటే ఆ సమస్యకు ముందే వచ్చి ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏది యెహోషువకు ముందుగానే వచ్చాడు ఆయన. ఎరికో పట్టణం అడ్డుగా ద్వారాలు మూసేశాడు, బయటకు పోవడానికి ఇల్లు దాటనీయమని చెప్పని. ప్రభువా ఏందని యెహోషువ మొరపెడుతూ ఉంటే ఒక ఆయన దిగొచ్చిండు. పరిచారకుడు వచ్చి, అయ్యా ఎవరో వచ్చారు దగదగ మెరుతున్నా, అసలు ఆజానుబాహుళ్లాగా ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు, యుద్ధాయుధాలు పట్టుకొని ఉండని చెప్పానంటే బరబర పోయండి యెహోషువ ప్రార్థన విరమించి. మనం కూడా బాగా నేర్చుకోవాలి. ఎవరన్నా బంధువులు వచ్చారని ప్రార్థనలు ఉన్నప్పుడు దాన్ని అంతే పడేసి వదిలేయడం, ప్రభువా సహాయం చేయని చెప్పని వాళ్ళని కప్పచెబుతున్న ప్రార్థన ముగించుకొని పోయి మాట్లాడు. ఈయన కూడా ముగించుకొని వెళ్ళిపోయి ఆయన దగ్గరకు పోయి నిలబడి, ఎవరు నువ్వా, మా పక్షం వాడివా శత్రుపక్షం వాడివా, దేనికి వచ్చావంటే, నేను యెహోవా సన్నిధి నుంచి వచ్చాను, యెహోవా సేనాని నేనేనండి. అంటే యెహోవా సేనాని అనే మాటకు కూడా ఇంకొక పర్యాయ అర్థం, అసలు అర్థం ఏంటంటే యేసు ప్రభువే, యేసయ్య అక్కడికి వచ్చి నిలబడ్డు. మోషేతో చెబుతాడు, నీకు ముందుగా నా దూతను పంపిస్తున్నా, అతనికి నా పేరుంది, అతని మాట శ్రద్ధగా వినండి అన్నాడు. అట్లానే మోషే కూడా చూడండి ప్రతి సమస్యను పరిష్కరించాడు. యెహోషువకు కూడా చెప్పాడు, మోషేకు చూడండి నీకు కూడా చూడే ఉంటా, భయపడమాకు నువ్వు. ఆ మాట ప్రకారమే యెహోవా సేనానిగా ఆయన వచ్చాడు నిలబడ్డు. ఎందుకు వచ్చావంటే, నేను మీ పక్షంగా వచ్చాను. వెంటనే కాళ్ళకున్న చెప్పులు విడు అని చెప్పని మాట్లాడాడు. ఇంకా బదా చెప్పినట్టు వినని చెప్పని సమస్య ఎదుర్కోబోయే ముందుగానే అప్పుడు చెప్పాడు దేవుడు, ఈ ఎరికో పట్టణం చుట్టూ 7 రోజులు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి. 7వ తిరిగేటప్పుడు బోర్లు గట్టిగా పోదండి, యెహోవా మనకు జయాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడని గట్టిగా కేకలేయండి, ఆర్భాటించండి. అట్నే చేశారు. ఏ ఆయుధం ఉపయోగపెట్టకుండా పళ్ళ ఏమైందో ఏమో మొత్తం చదును భూమి అయిపోయింది. ఆ ఎరుకో గోడల గురించి చరిత్ర చెబుతున్న మాట ఏంటంటే, జత ఏనుగుల్ని ఒక రథానికి గడితే ఇటొక రథం అటొక రథం ఎదురుపడి దాటిపోతుంటే ఎంత విశాలమైన స్థలం కావాలో అంత వెడల్పాటి గోడ ఉంటుంది. ఏనుగు ఎంత ఎడల్పు ఉంటుంది, దాన్ని జత గడితే ఇంకెంత ఎడల్పు. అప్పుడు 4 ఏనుగులు ఒక రథం, అప్పుడు ఎంత ఉంటుంది, అంత పెద్ద గోడలో ఏ ఆయుధాన్ని ఉపయోగపెట్టకుండా కేవలం స్తుతి, ఆరాధన, ప్రార్థన, దేవునికి అప్పచెప్పటం బట్టి దెబ్బ కూలిపోయినాయి. మన జీవితాల్లో ఉన్న సమస్య ఏదైనా సరే మనం చేయాల్సింది మొదటిగా ఆయన పాదసన్నిధిలో కూర్చొని స్తుతి, తర్వాత అవకాశం ఉంటే పాట పాడుకో, లేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ పిదప నీ సమస్యను ఏకరువు పెట్టు. ఆ తర్వాత నీకు గుర్తొచ్చిన వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయి, మిగతా పనులు ఆయన చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, దిగులు పడాల్సిన పని లేదు. ఆలస్యమైన ఏ విషయంలో అయినా సరే, ఆలస్యమైనా అది అమృతమే యేసు నామములో. లోకం చెప్పుద్ది ఆలస్యం అమృతం విషయం రా, ఏంద్ర ఇంకా ఆలస్యం అంటారు. కానీ యేసు నామములో మాత్రం ఆలస్యం అనేది అసలు నీ కళ్ళకు కూడా అందనటువంటి, ఊహకు అందనటువంటి గొప్ప ఆశీర్వాదం అన్నమాట. అట్టి కృప ప్రభు మహా ఉచిత కృప చేత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. దేవా, మీరు సెలవిచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నిన్ను నెమరు వేసుకోవటానికి, ఈ వాక్యాన్ని కూడా దేవా నెమరు వేయటానికి, నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, నిన్ను ధ్యానించటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ సన్నిధానంలో మొరపెట్టడానికి కూడా కృపను దయచేయి. సమస్తంలో తోడుండి నడిపించండి అయ్యా. నీ చిత్తమే నీ కృపచేత మా జీవితాలు యేసు నామములో పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక. మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, గలిబిలను బట్టి ఒకవేళ కదిలిపోతున్నామేమో అయ్యా, క్షమించండి, కనికరించండి. నీ కృప ద్వారా సమస్త కార్యాలు నీ హస్త సహాయము ద్వారా అయ్యా నెరవేరుతాయి. అవి అన్నీ పరిష్కరించబడతాయి. అటు జ్ఞానం ఎరిగిన వారమై గతంలో మా జీవితాలు మీరు చేసిన అద్భుతాలను, గొప్ప కార్యాలను తలపోస్తూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కూడా నీకు పాద సన్నిధిలో ఏకారువు పెడుతూ, నీ కృపను పొందుకుంటూ నిత్యము, అనుదినము, ప్రతిదినము నిత్యమైన కృప, వాత్సల్యతను, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను రోజు రోజుకు రెట్టింపుగా నీ కృప ద్వారా మేము పొందుకొని, దాన్ని ఆస్వాదించి, అనుభవించి, తృప్తి పొంది, ప్రాణాత్మ శరీరాలతో దేవా నిన్ను మహింపరచున్నట్లుగా కృప దయచేయండి. నీ గొప్ప కార్యాలు జరిగించమని, రక్షణ లేని బిడ్డలు నీ కృప చేత రక్షించబడటానికి సహాయం చేయి. రక్షించబడ్డ బిడ్డలు నీ కృపలో వర్ధిల్లుటకు కూడా సహాయం చేయి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీ కృప చేత దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఈ కుటుంబాన్ని సహకరిస్తున్న కుటుంబాన్ని కూడా దీవిస్తున్నాను దేవా. ఇక్కడున్న సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ 2 తిమోతి 1:12 ప్రకారం చేరి వచ్చిన సంఘ బిడ్డలు సమస్తాన్ని నీ చేతులకు అప్పజేయవచ్చు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూంచబడే సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధించి లయపరచిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, నా కోసం మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలందరూ దీవించబడి నీ కృపలో వర్ధిల్లును గాక. బిడ్డలకున్న సమస్యల నుంచి విడిపించండి. ప్రతి విషయంలో వర్ధిలత కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని అయ్యా, ఏ ఉద్దేశంతో ఇక్కడ తెచ్చావు ఆ ఉద్దేశం నీ కృపచేత అక్షరాలు యేసు నామంలో నెరవేర్చబడును గాక. సహకరిస్తున్న తల్లికి నీ పని జరుగుటకు ప్రభు నీ నామం ఘనపరచబడుటకు దీర్ఘాయు సంపూర్ణమైన ఆరోగ్యం దయచి సమస్త విషయాలు కృపను గురించి సహాయం చేయను. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని వీళ్ళని దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నీ మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ఇక్కడున్న సంఘ బిడ్డలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఇక ముందు ఏకీపించబోతున్న వారికి, ఏకీపించిన వారికి నిత్యత్వము చేరు పర్యంత సదాకాలము ప్రభు కృప తోడై ఉండి నడిపించి ఆయన నిర్ణయించిన ఉన్నతమైన ఆశీర్వాదం మనం అనుభవించేలా చేసి, తద్వారా ఆయన మన ద్వారా మహిం పొందేలాగా చేయునుగాక. అలాగూ చేసిన తండ్రికి కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే ప్రభు యేసు రక్తమునకే ప్రభు యేసు నామం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రప్రయోగాలు, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమె. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.